డాక్టర్ గారు, పురుషుని వీర్యం స్త్రీకి బలం చేకూరుస్తుందంటారా? ఏ మాత్రం బలం చేకూర్చదండి. అసలు వీర్యం బలవర్ధం అయితే కదండి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే వీర్యం అనేది చాలా బలమైంది, బలవర్ధకమైనది, ఎంతో సారవంతమైనది అనుకుంటారు. అనుకుని దానివల్ల స్త్రీ యోనిలో పురుష వీర్యం పడితే స్త్రీకి చాలా బలం చేకూరుతుంది. దానివల్ల స్త్రీకి బలం వస్తుంది. ఒకవేళ ఆవిడ గర్భిణీ వస్తే ఆ గర్భ శిశువు కూడా చాలా శక్తి చేకూరుతుంది, బలం చేకూరుతుంది అనుకుంటారు. ఇవన్నీ పొరపాటు, తెలియక అనుకోవడం అంతే. పురుషుని వీర్యంలో ఏ రకమైన బలవర్ధక పదార్థాలు ఉండవు. అంచేత పురుషుని వీర్యం స్త్రీకి ఏ రకంగా కూడా బలాన్ని చేకూర్చదు. అది కేవలం తెలియక అనుకోవడం, అపోహ మాత్రమే. పురుషుని వీర్యం వల్ల స్త్రీకి ఏ రకమైన లాభం లేదు, ఆరోగ్యం చేకూరదు, ఏ రకంగా కూడా ఎక్స్ట్రా రాదండి. వీర్యం పడ్డది మాత్రం స్త్రీకి ఏ రకంగా బలం చేకూరడం ఉండదు. అది కేవలం అపోహ మాత్రమే. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.